ఇంకోటి రేట్లు ఎట్లా పడుతున్నాయి మార్కెట్లో? రేట్లు అదిరిపోయే రేట్లు పడుతున్నాయండి బాబు. బయట ఎట్లా ఉంది పండు మార్కెట్? పండు మార్కెట్ ఇక్కడేమో అమ్మబోతే అడివి కొనబోతే కరి అన్నట్టు ఉంది. మళ్ళీ చెప్పు. అమ్మబోతే అడివి కొనకపోతే కరి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మురళి. వెల్కమ్ టు M2 ఛానల్. అందరూ బాగున్నారా? చాలా మంది దూర ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళు నాకు మెసేజ్ చేసి అడుగుతున్నారు, మీ మార్కెట్ ఎక్కడా అని. కరెక్ట్గా అడ్రస్ చెప్తాను, ఎలా వెళ్ళాలనేది కూడా చూపిస్తా. మీరు అందరు లాస్ట్ వరకు వీడియో చూడండి. తెలంగాణ, ఆంధ్ర నుంచి వచ్చిన వారైతే విజయవాడ బస్ స్టాప్ దగ్గర నుండి వారత్ సర్కిల్ దగ్గర చేరుకోవాలి. అలాగే కృష్ణా జిల్లా బందరు, గుడివాడ, ఉయ్యూరు నుండి వచ్చే వాళ్ళైతే బెంచ్ సర్కిల్ మీదుగా కనకదుర్గమ్మ వారత్ దగ్గరికి చేరుకోవాలి. ఈ బస్ స్టాప్ దగ్గర నుంచి మంగళగిరి వైపు వెళ్ళే బస్సులు కానీ ఆటోలు కానీ ఎక్కాలి. ఎక్కితే వారత్ దాటాక సర్వీస్ రోడ్డు, మణిపాల్ హాస్పిటల్ దగ్గర సర్వీస్ రోడ్డు నుంచి కిందకి దిగితే పాతూరు రోడ్డు వరకు బస్సులు ఆటోలు అనేది అవైలబుల్గా ఉంటాయి, చేరుకుంటాయి. కరెక్ట్గా ఈ పాతూరు రోడ్డు సర్కిల్ దగ్గర నిల్చొని ఆర్చి వైపు, కనిపిస్తున్న ఆర్చి వైపు లోపలికి వెళ్తే ఒక మార్కెట్ ఉంటుందండి. అలాగే కుడి చేతి వైపుకి వెళ్తే ఇంకొక మార్కెట్ కనిపిస్తుంది. ఇది మంగళగిరి వెళ్ళే దారి వైపు అనమాట. ఇది కరెక్ట్గా కుంచినపల్లి KLU యూనివర్సిటీకి వెళ్తే అక్కడ ఒక మార్కెట్ ఉంటుందండి. సర్వీస్ రోడ్డు ముగింపుకి ముందు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే, ఎడమ చేతి వైపు తీసుకుంటే ఒక మట్టి రోడ్డు కనిపిస్తుందండి. ఈ మట్టి రోడ్డు గుండా తిన్నగా పోతే అక్కడ ఒక అరటికాయ మార్కెట్ కనిపిస్తుందండి. ఇదిగోండి, ఈ మార్కెట్ వీరారెడ్డి గారి మార్కెట్ అని అంటారండి. ఇక్కడ కూడా 365 రోజులు పాట జరుగుతుంది, వేలం పాట జరుగుతుందండి. అనేక ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి ఇక్కడ కూడా అరటికాయ గెల్ల వస్తూ ఉంటాయి. వ్యాపారులు వచ్చి కొనుక్కుంటూ వెళ్తూ ఉంటారండి. అలాగే ఇది ఒక పెద్ద మార్కెట్ అండి. ఇది సీతారెడ్డి గారి మార్కెట్ అని అంటారండి. ఇది ఆర్చి లోపల నుంచి వస్తే ఈ మార్కెట్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలా వరకు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా గెల్ల వస్తూ ఉంటాయి. ఇవ్వండి, ఆటోల నుంచి గెల్ల వస్తున్నాయి, పాటకు వస్తున్నాయండి. ఇవ్వండి, ఇక్కడ ముఠా వాళ్ళు కూడా అన్లోడింగ్ ఉంటారు. వాళ్ళే అన్లోడింగ్, లోడింగ్ వాళ్ళే చేస్తూ ఉంటారు. గెల్లకింతని డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ గెల్ల దిగేటప్పుడు వారే కూట్లుగా పెడతారండి. కూటుకు వచ్చేపటికి 30 గెల్ల నుంచి 20 గెల్ల వరకు కూడా ఉంటాయి. అలాగే చాలా వరకు మధ్యాహ్నం 3 గంటలకి అనేది పాట జరుగుతూ ఉంటుందండి. ఇదిగోండి, ఇక్కడ చూస్తే చాలా గెలలు వచ్చి ఉన్నాయండి. ఒకసారి మీరు చూడండి. అనేక దూర ప్రాంతాల నుంచి వస్తాయని చెప్పాను కదండి. తమిళనాడు, రావులపాలెం, నంద్యాల, రైల్వే కూడూరు, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా గెలలు వస్తాయండి. ఒక్కసారి చూడండి. ఇంకా మధ్యాహ్నం 3 అయ్యేసరికల్లా వ్యాపారులు ఇంకా వస్తూనే ఉంటారండి. వ్యాపారులు వస్తున్నారు. వారు ఏ గెల్ల కొనుక్కోవాలి ఏంటి అనేది మొత్తం మార్కెట్ మొత్తం చూసుకుంటున్నారండి. ఇప్పుడు మధ్యాహ్నం 3 అయింది, పాట జరుగుతుంది. ఒకసారి చూడండి. ఇంకా పాట పూర్తి అవ్వగానే వారు గెలలు చూసుకొని, ఇంకా ఏ గెలలు ఏంటి అనేది చూసుకున్న తర్వాతను వారి ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఆటోలు మాట్లాడుకుంటారు. ఆటోల్లో లోడింగ్ చేసుకుంటారు. అలాగే వారు తెచ్చుకున్న మోటార్ సైకిల్ మీద వారు గెలలు కట్టుకొని వాళ్ళ ప్రాంతాలకి, వారి ఇళ్లకి తీసుకొని వెళ్తూ ఉంటారండి. అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు ఏంటంటే 3-4 జాయింట్ అయ్యి ఒక కూటు అంటే బట్టికి 20 నుంచి 30 గెలల వరకు ఉంటాయండి. అలాగా ఒక కొనుక్కొని ఈ 4-5 అనేది పంచుకుంటారండి. పంచుకొని వారు మట్టిగా వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్తా ఉంటారు. ఇదిగోండి, పంచుకుంటున్నారు. ఒకసారి చూడండి. ఇట్లా పంచుకున్న తర్వాత ఇంకా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారండి. ఒకసారి ఈ మార్కెట్కి మీరు విజిట్ చేయండి. మీకు అన్ని రకాల గెల్ల కూడా అవైలబుల్గా ఉంటాయి, దొరుకుతాయి. కానీ 365 రోజులు ఈ మార్కెట్ ఎప్పుడు ఉంటుందండి. ఇలా గెల్లలు సైకిళ్ళు కట్టుకుని వారి ఇళ్ళకి తీసుకెళ్తారండి. చూడండి, చాలా మంది వచ్చారు ఈరోజు. ఒకసారి ఇక్కడ ఒక బాబాయ్ ఉన్నాడండి. బాబాయ్తో మనం మాట్లాడి వివరాలు ఏంటనేది పూర్తిగా కనుక్కుందాం. బాబాయ్ బాగున్నావా? ఏం పేరు బాబాయ్ నీ పేరు? మార్కెట్ ఏమో రేసుగా ఉందయ్యా. ఏంటి బేరాలు అక్కడ అది ఎంత రేట్లు పడుతున్నాయి? బాగా 500, 600, 700 అట్లా పడుతున్నాయి. చక్కెరకేళి కానీ అట్టే కానీ 800 కూడా పడుతున్నాయి చక్కెరకేళి. బయట అడిగే వాళ్ళు ఏ రేట్లు అడుగుతున్నారు? ఏ రేట్ అడుగుతున్నారు? 40కి 30కి అట్లా అడుగుతున్నారు అయ్యా. ఏం చేస్తాం మరి? అట్టగే వ్యాపారం నేర్చుకునేకి వేరే పని చేయలేక ఇక అట్టగే చేస్తున్నాం అయ్యా. అది బాబా. అదే ఈ శ్రావణ మాసం ఏం లేదు, బేరాలు కూడా లేవు అయ్యా. శ్రావణ మాసం అయినా కానీ బేరం లేదు. అది బాబా. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఆగండి, ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది. ఇంకో మార్కెట్. ఎప్పుడు మార్కెట్లో రేట్లు అనేది ఒకేలాగా ఉండవండి. హెచ్చు తగ్గులు జరుగుతూ ఉంటాయి. ఒక రోజు తక్కువ రేటుకి పడేటట్టు కూడా ఉంటాయండి.
చూసారుగా, ఇది ఒక ఫస్ట్ పాట అయిందండి 3 గంటలకి, రెండవ పాట ఇప్పుడు జరుగుద్దండి. ఒకసారి ఈ మార్కెట్లో కూడా మనం చూద్దామనండి. ఫస్ట్ పాట 3 గంటలకి, రెండవ పాట వచ్చి తర్వాత ఎప్పుడైతే అప్పుడు 4ంటికని పాట మొదలైంది. చూడండి రెండవ పాట. ఇక్కడ కూడా ముఠా వాళ్ళు ఉంటారండి. ఇక్కడ గెల్ల కొనుక్కునే వాళ్ళకి ఆకు చుట్టమంటే చుడతారు. వీళ్ళు గెలకొచ్చి 15 రూపాయల చొప్పున తీసుకుంటారండి. అలాగే 2 మార్కెట్లో మేము కూడా గెల్ల కొనుక్కుంటూ ఉంటానండి. కొనుక్కొని నాకు ఆర్డర్లను బట్టి వారికి నేను సప్లై చేస్తూ ఉంటానండి. మా దగ్గర ప్రాంతాల్లో వాళ్ళకి అందరికీ నేను సప్లై చేస్తాను. నాకు కూడా ఖాతాలు ఉన్నాయండి, నేను కూడా సప్లై చేస్తూ ఉంటాను. ఇక్కడ కూడా పాట ఇప్పుడు పూర్తి అయిపోయిందండి. ఇదిగో ఇక్కడ ఒక బాబాయ్ గారు ఉన్నారు, ఆ బాబాయ్ గారితో మాట్లాడుతాం. ఆయన ఏం చెప్తాడు ఒకసారి విందాం. ఈ మార్కెట్లోకి వచ్చాం కాబట్టి ఎలా ఉన్నాయి బేరాలు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాయి వ్యాపారం? దాదాపు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం. ఇది మెల్లంపూడి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్ చేసి.